హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు చేసే ప్రతి లైక్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నాకు వచ్చే లైక్స్లో ఒక్క లైక్ పెరిగినా ఒక సపోర్టర్ పెరిగారని చెప్పి ఫీల్ అవుతాను. ఇంకా మీ సపోర్ట్ కూడా చాలా చాలా అవసరం అండి. మీరు చేసే ప్రతి లైక్ నాకు వ్యూస్ పెరగడానికి హెల్ప్ అవుతుంది. అంటే లైక్స్ ఎక్కువ పెరిగే కొద్దీ యూట్యూబ్ ఈ వీడియోని ఇంకో కొంతమందికి రికమెండ్ చేస్తుంది. అలా వ్యూస్ పెరగడానికి కూడా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ వీడియో వచ్చేసి జనవరి 1 అంటే కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన మొదటి రోజు అనమాట. ఎలా గడిచింది ఆ రోజంతా అనేది వ్లాగ్ అయితే తీశాను. ఇంకా ఉదయం లేచిన వెంటనే యథావిధిగా చేసే పని నేనైతే ఇంట్లో పనులన్నీ చేసుకున్నాను. నైట్ ముగ్గులు పెట్టి పడుకునేటప్పటికే 11 అయిపోయింది. నేను లేట్గానే మొదలుపెట్టాను. ఈసారి అయితే పెద్ద స్పెషల్గా ఏమీ రాయలేదు. నార్మల్గానే నాకేమీ ఇదిలో ముగ్గులు పెట్టి రాయాలి అనిపించలేదు. హ్యాపీ న్యూ ఇయర్ అది ఎందుకు మానేయడం ఎందుకులే అని చెప్పి, అంటే ఇంట్రెస్ట్ లేదనమాట. పండక్కి పెట్టుకోవచ్చులే ముగ్గులు అని చెప్పి అనుకున్నాను. కానీ హ్యాపీ న్యూ ఇయర్ కొత్త సంవత్సరాన్ని హ్యాపీగా వెల్కమ్ చేయాలి కదా అన్న ఉద్దేశంతో రాశానమాట. అది కూడా నా చిన్నప్పుడు ఎలా రాసేవాళ్ళమో అలా రాయాలి అనిపించింది. ఇప్పుడంటే ముగ్గు పెట్టేసి మధ్యలో హ్యాపీ న్యూ ఇయర్ చిన్నగా రాస్తున్నారు కదా, అలా కాకుండా నాకు హ్యాపీ న్యూ ఇయర్ ఇలా పెద్ద పెద్ద అక్షరాలతో చిన్నప్పుడు ఇలాగే రాసిచ్చేవాళ్ళం అనమాట. మా అమ్మ వాళ్ళకి రాయడం రాదు కదా, మేమే రాసిచ్చేవాళ్ళం అనమాట. ఇలా హ్యాపీ న్యూ ఇయర్ అని పెద్ద పెద్ద అక్షరాలతో రాసిస్తే వాళ్ళు రంగులు వేసేవారు. అలా చిన్నప్పుడు గుర్తుకొచ్చి అలా రాయాలనిపించింది. హ్యాపీ న్యూ ఇయర్ అంటే చిన్నప్పుడు అదో పెద్ద పండగలాగా ఉండేదండి. ఆ నైట్ అయితే ఇంకా మామూలుగా ఉండేది కాదనమాట. ఇంకా చుట్టుపక్కల పిల్లలందరం కలిసేవాళ్ళము. ఒకరు ముగ్గు ఒకరు చూసుకుంటూ, ఒకరు హ్యాపీ న్యూ ఇయర్ని మీరు ఎలా రాశారు మేము ఎలా రాసాము ఇలా కంపేర్ చేసుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ ముగ్గులన్నీ పెట్టేసిన తర్వాత మొత్తం ఇదంతా ఒక రౌండ్ వేసి అందరూ ఎలా పెట్టారు మేమే బాగా పెట్టాము అలాగా అని మాట్లాడుకుంటూ పడుకునేటప్పటికే 12 అయిపోయేది. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పి లోపలికి వెళ్ళి పడుకునే వాళ్ళము. అంత సరదాగా గడిచేది. ఇప్పుడు మాట్లాడుకోవడానికి మనుషులు ఎక్కడున్నారు చెప్పండి? ఏదో రాసామా వెళ్ళిపోయామా పడుకున్నామా అంతే, అలాగే ఉంది. ఇంతకుముందు అయితే అంటే మా చిన్నప్పుడు రోజులనే కాదు, మేము 10th క్లాస్ ఇంటర్ వచ్చే వరకు కూడా 12 వరకు ఆగి అందరం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకొని సరదాగా పడుకునే వాళ్ళం. ఇప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పడానికి ఫోన్ చేసిన వాళ్ళు కూడా లేరనమాట. అప్పట్లో ఫోన్ బ్యాలెన్స్లు కూడా పెద్దగా ఏమి ఉండేవి కాదండి. లెక్కల్లో వేయించుకుని ఆ బ్యాలెన్స్నే చాలా రోజులు వాడుకునేవారు కదా, అలాంటి బ్యాలెన్స్లు అనమాట. అప్పుడే హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఫోన్ చేసి 12కి ఫోన్ చేసి విష్ చేసేవారు. ఇప్పుడు 12కి విష్ చేసేవాళ్ళు నిజంగా నాకైతే లిటరల్లీ ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదనమాట. నేను ఎవరికి చేయలేదు, నాకు ఏ ఫోన్ కాల్ రాలేదు. అంటే దీంట్లో ఎవరినో ఉద్దేశించి అనడం ఏం కాదండి. ఎవరి బిజీ లైఫ్స్లో వాళ్ళు ఉండిపోయారు. ఫోన్లు ఫ్రీ అయ్యాక మనుషుల మధ్య దూరం పెరిగిపోయింది అని నేను అంటున్నాను అంతే. ఇంకా దాంట్లో ఏం లేదు. ఇంకా ఎవరి ఇంట్లో పిల్లలతో వాళ్ళ సంసారాలు వాళ్ళవి, వాళ్ళ బిజీ లైఫ్స్ వాళ్ళు అనమాట. ఇంకా అలా మనుషుల మధ్య దూరం పెరిగిపోతుంది అన్నానంతే. నేను కూడా అంతే. మ్యాక్సిమం ఇంట్లో పనులు, ఇంకా మిషన్కి వెళ్ళడం, ఈ యూట్యూబ్ చూసుకోవడం వల్ల నేను కూడా చాలా మందితో మాట్లాడడం మానేశాను మొత్తం. నాకు కూడా అదే మంచిది అనిపించింది. ఎందుకు ఫోన్ మాట్లాడినా వాళ్ళ గురించో వీళ్ళ గురించో తిట్టుకోవడం అనో ఇలా ఏదో ఒక గాసిపింగ్ వచ్చేస్తుంది. దానికంటే మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే ఇంకా మంచిది కదా. ఇంకా ఏదో అప్పుడప్పుడు కలిసినప్పుడు ఎప్పుడైనా ఫోన్ మాట్లాడాలి అన్నప్పుడు చేసి ఎలా ఉన్నారు ఏంటి అని కుశల ప్రశ్నలు అడిగి పెట్టేస్తూ ఉంటానన్నమాట. ఈ మధ్య నేను కూడా చాలామందికి దూరం అవుతున్నానులేండి. అంటే ఒకరికి మనం నచ్చలేనప్పుడు మనం దూరంగా ఉండాలి అనే పాఠాన్ని అయితే నేర్చుకున్నాను. ఏమో ఈ ఇయర్ ఎలా ఉంటుందో తెలీదు. లాస్ట్ ఇయర్ అయితే చాలా పాఠాలు నేర్చుకున్నాను. ఏదైనా సరే నా పిల్లలు నా ఫ్యామిలీ వరకు నేను హ్యాపీగా ఉండాలి, ఇంట్లో పిల్లల్ని మా ఆయన్ని బాగా చూసుకోవాలి, నా పీస్ ఆఫ్ మైండ్ నేను ఉంచుకోవాలి, ఎటువంటి డిస్టర్బ్ అవ్వకూడదు అని చెప్పి మైండ్ సెట్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఎందుకంటే చిన్న చిన్న విషయాలకే చాలా డిస్టర్బ్ అయిపోతూ ఉంటాను. పైకి అలా కనిపిస్తాను కానీ చిన్న విషయాన్ని కూడా చాలా దూరంగా ఆలోచిస్తూ ఉంటానన్నమాట. అందుకే నేను ఈసారి క్లియర్గా అనేసుకున్నాను. మైండ్కి ఎక్కువ తీసుకోకూడదు. ఎవరు ఎలాంటి మాటలన్నా, ఎవరు ఎలా మాట్లాడుకున్నా కానీ ఎక్కువ మైండ్కి తీసుకోకూడదు, లైట్ తీసుకోవాలి అని చెప్పి నా హస్బెండ్ సపోర్టు, నా పిల్లలు వీళ్ళ సపోర్ట్ ఉన్నన్నాళ్ళు నేను బయట వాళ్ళ గురించి ఎవరో ఏదో అంటున్నారు ఆ మాటల గురించి ఎక్కువ మైండ్కి తీసుకోకూడదు అని చెప్పి ఫిక్స్ అయిపోయాను. ఏది ఏమైనా అందరూ నా వాళ్ళే కాబట్టి అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఆ స్వామి అనుగ్రహం నా కుటుంబంపై, మీపై, అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఇంకా ఇయర్ స్టార్ట్ అయిన మొదటి రోజే పొద్దున్నే ఒక మంచి ఫోన్ కాల్ విషెస్ చెప్తూ చక్కగా కాంప్లిమెంట్స్ ఇస్తూ నాకు చాలా బూస్టప్ని ఇచ్చారనమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు ఇలాగా అలాగా అని పేర్లు పెట్టేవాళ్ళే కానీ ఇలా కాంప్లిమెంట్స్ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువైపోయారు నాకు. అంటే కామెంట్స్ రూపంలో మీరు కాదండి, బయట వాళ్ళు, అంటే కొంచెం మనకి లోకాలిటీలో ఉండేవాళ్ళు అనమాట. అందుకని చెప్తున్నాను. ఈ లోకాలిటీలోనే చాలా మంచి కాంప్లిమెంట్స్తో ఒక సిస్టర్ అయితే చాలా బాగా మాట్లాడారు. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వైఫ్ అనమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఆవిడ మాటలు విని. ఇంకా బూస్టప్ వచ్చిందనమాట, ఇంకా మంచిగా చేయాలి అని చెప్పి. చాలా హ్యాపీ అనిపించింది. ఇయర్ స్టార్టింగే ఇలా మంచి కాంప్లిమెంట్స్తో స్టార్ట్ అయింది, ఇంకా బాగుంటుంది అని చెప్పి హ్యాపీ ఫీల్ అయ్యాను. నేనైతే నార్మల్గా అన్లక్కీ అని ఫీల్ అవుతూ ఉంటానన్నమాట. చిన్నప్పటి నుంచి ఏదనుకున్నా దగ్గరికి రావడం ఇంకా దూరం అయిపోవడం అనమాట. అలా దగ్గరికి వస్తుంది, దూరం అయిపోతుంది. అందుకని ఏది అనుకున్నా అవ్వదులే అన్న లైట్ ఫీలింగ్తో ఉంటాను. ఈ యూట్యూబ్ అయినా సరే పట్టుదలగా నిలబడ్డాను, కానీ అవుతుంది, సక్సెస్ అవుతాను అన్న నమ్మకం అయితే గట్టిగా పెట్టుకున్నాను, కానీ ఎక్కువ దీని మీద ఎఫర్ట్ పెట్టేయలేదన్నమాట. మళ్ళీ అవుతుందో లేదో అని చెప్పి భయంతో ఉండేదాన్ని. లోపల భయం ఉన్నా బయటికి కాన్ఫిడెంట్గా ఉండేదాన్ని. అలా ఓ మాదిరిగా సక్సెస్ అందుకున్నానండి. ఫుల్గా కాకపోయినా నాకు నేను సక్సెస్ అయ్యాను అన్న ఫీలింగ్ అయితే నాకుంది. కానీ ఇలా ఎవరైనా కాంప్లిమెంట్స్ ఇస్తే మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. పర్వాలేదు, నేను కూడా లక్కీ గర్ల్నే అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఉదయం పూజ అయిపోయిన తర్వాత ఊర్లో సాయిబాబా గుడికి అయితే వెళ్ళామన్నమాట. గురువారం కదా, ఇంకా మా ఆయన ఎలాగో గుడికి వెళ్తారు ప్రతి లక్షవారం బాబాగారి గుడికి. ఇంకా మేము వస్తామంటే మమ్మల్ని కూడా తీసుకుని వెళ్ళారు. అందులో ఇయర్ స్టార్టింగ్ కదా, ఏదైనా గుడికి వెళ్ళాలి కదా అని చెప్పి బాబాగారి గుడికి అయితే వెళ్ళాము. దర్శనం చేసుకుని ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. ఇంటికి రాగానే పాయసం అయితే కాసానండి. ఫస్ట్ తీపి తినాలి కదా అని చెప్పి బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకేం చేయలేదు. పాయసం ఉంటే బ్రేక్ఫాస్ట్ చేసినా కానీ ఎవరు తినరు, పాయసం తినేసి ఊరుకుంటారు. ఇంకొద్దు, కడుపు నిండిపోయింది అంటారు. అందుకని చెప్పి ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ఏం చేయలేదు, పాయసం ఒకటే కాసాను. పాయసం చేసిన వెంటనే ఫస్ట్ అయితే మా అత్తయ్య గారు మా మావయ్య గారు వాళ్ళ ఫొటోస్ దగ్గర పెట్టి వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకున్నాము. ఇయర్ స్టార్టింగ్ కదా, మంచిగా ఉండాలి, ఈ సంవత్సరం అంతా కూడా మీ ఆశీర్వాదాలు కూడా మాకు ఉండాలి అని చెప్పి దండం పెట్టుకొని అప్పుడు వాళ్ళ దగ్గర కూడా పాయసం పెట్టేసి మేము కూడా పాయసం తినేసామన్నమాట. ఫస్ట్ తీపితో స్టార్ట్ చేసాము. తీపి తినేసి చక్కగా ఎవరి పనుల్లో వాళ్ళు పడ్డాము. నేనైతే వంట చేసుకున్నాను. మా లక్కోడిని అయితే మా ఆయన గ్రీటింగ్స్ పంచడానికి అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి తీసుకెళ్ళిందనమాట. వాళ్ళ డాడీని తీసుకుని వెళ్ళిపోయింది. బ్యాగ్ తగిలించుకొని చాక్లెట్స్ బ్యాగ్లో వేసుకొని గ్రీటింగ్స్ పెట్టుకొని వెళ్ళిపోయింది. నా చిన్నప్పుడు నేను కూడా అలాగే వెళ్ళేదాన్ని. పొద్దున్నే లేచిపోయి టకటకా రెడీ అయిపోయి ఒక బ్యాగ్లో గ్రీటింగ్స్ చాక్లెట్స్ పెట్టేసుకొని చక్కగా మధ్యాహ్నం భోజనం టైం అయ్యే వరకు ఫ్రెండ్స్ అందరితో సరదాగా తిరుగుతూ మధ్యాహ్నం భోజనం టైంకి ఇంటికి వెళ్ళేవాళ్ళం అనమాట. ఇంకా భలే ఉండేవి ఆ రోజులైతే. ఇప్పుడు మా లక్కడు కూడా సరదాగా అలా వెళ్ళింది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరింటికి తీసుకెళ్ళి గ్రీటింగ్స్ వేసి చాక్లెట్స్ ఇచ్చి వచ్చిందంట. వాళ్ళ డాడీ చెప్పి తెగ మురిసిపోతున్నారు. వీళ్ళింటికి వెళ్దాం వాళ్ళింటికి వెళ్దాం అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ అందరింటికి తీసుకుని వెళ్ళింది నన్ను అని చెప్పి. అంటే లోకల్లోనేనండి, మా ఊర్లోనే, బయట ఎక్కడికి పంపలేదు. మా ఊర్లో ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ అందరింటికి తీసుకెళ్ళి గ్రీటింగ్స్ వేసి వచ్చేసింది అనమాట. వచ్చిన వెంటనే ఇంకా అలా కూర్చుంది. ఈ లోపు మా లక్కోడికి ఇయర్ మఫ్స్ వచ్చినాయి అనమాట. అప్పుడే చాలా రోజుల నుంచి అడుగుతుంది, అమ్మ నాకు చెవులు కావాలి అని చెప్పి. వాటిని చెవులు అంటుంది, అంటే అండం రాక, ఇయర్ మఫ్స్ అండం రాక నాకు చెవులు కావాలి, పైకి లేస్తున్నాయి కదా చెవులు, అందుకని అమ్మ నాకు చెవులు కావాలి అంటుంది. అందుకని ఇంకా చాలా రోజుల నుంచి అడుగుతుంది కదా అని చెప్పి ఆర్డర్ పెట్టేశాను. మీషోలో ఆర్డర్ పెట్టానండి నేను. ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను, కానీ అది ఎందుకో డెలివరీ అవ్వడానికి కొంచెం లొకేషన్ నాట్ అవైలబుల్ అని వస్తుంది. అందుకని మళ్ళీ మీషోలో ఆర్డర్ పెట్టాను. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. నాకు 380 అరౌండ్ అలా పడ్డాయి అనమాట. అది కూడా ఫోన్పే చేయడం వల్ల. అది క్యాష్ ఆన్ డెలివరీ అయితే కొంచెం అమౌంట్ 50 రూపీస్ అమౌంట్ ఎక్స్ట్రా పడుతుంది. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. ఇంక తెచ్చిన వెంటనే అవి పెట్టేసుకుని ఆట స్టార్ట్ చేసింది. మేమైతే ఇంక వంట చేసేస్తాను. భోజనం చేసేసి మా ఫ్రెండ్ ఇంటికి వెళ్దాం కదా అని చెప్పి రెడీ అవుతున్నాను. ఇంకా వంటలోకి అయితే పప్పుచారు పెట్టి కాలీఫ్లవర్ ఫ్రై అయితే చేశాను. కాంబినేషన్ అద్దరిపోయింది. వేడివేడిగా పెట్టుకుని తినేసి వెంటనే 2:30 కల్లా బయలుదేరిపోయామన్నమాట మేము. మళ్ళీ ఈవినింగ్ తొందరగా ఇంటికి వచ్చేయచ్చు అని చెప్పేసి. మా ఫ్రెండ్ అయితే ఇప్పుడు ప్రెగ్నెంట్, తను చూడడానికని వెళ్ళాము. తన మ్యారేజ్ టైంలో కలిసానండి. 6 సంవత్సరాలు అవుతుంది తను కలిసి. మొన్నే ఫోన్ కాల్లో మాట్లాడుకొని ఇంకా ప్రెగ్నెంట్ అని చెప్తే సరదాగా చూసినట్టు కూడా ఉంటుంది కదా, దగ్గరలోనే ఉంది కదా, అంటే వాళ్ళ అమ్మగారి ఇంటికి వచ్చిందనమాట. అందుకని దగ్గరలోనే ఉంది కదా అని చెప్పి వెళ్ళి చూసి వచ్చేసాము. చాలాసేపు మాట్లాడుకున్నాం, చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేసామన్నమాట.
ఇంకా 3:30 ఆ టైంకి అయితే బయలుదేరిపోయాము. ఇంకా ఇంటికి వస్తూ వస్తూ పానీపూరి తిన్నాననమాట. ఇంకా అలా వస్తూ వస్తూ మా అత్తయ్య వాళ్ళ ఇల్లు రామచంద్రపురంలో ఉంటే అక్కడ వాళ్ళని కూడా కలిసి ఇంటికొచ్చే టైంకి 8 అయిపోయింది. ఇంక వచ్చిన వెంటనే నేనైతే డిన్నర్‌కి ప్రిపేర్ చేసేసాను. దోసల పిండి ఉంటే ఇంట్లో దోసలు వేసేసానండి. చలి వణుకనమాట. లేట్ అయిపోయింది కదా! మొత్తం బాడీ అంతా కూల్ అయిపోయింది. గ్యాస్ దగ్గర ఉంటే కొంచెం వేడిగా ఉంటది కదా అని చెప్పి ఇంకా వచ్చిన వెంటనే డిన్నర్ అయితే వేసేసాను. దోసలు వేసేసి ఇంక మా లక్కోడికి తినిపించేసి హోంవర్క్స్ రాయిపించేసాననమాట. మళ్ళీ మర్నాడు స్కూల్‌కి వెళ్ళాలి కదా! లేట్ అయిపోతుంది ఉదయం లేచేటప్పటికి అని చెప్పి. మళ్ళీ ఉదయం రాయాలంటే ఒక గంట టైం దాని దగ్గర కూర్చోబెట్టి రాయాలి. మా ఆయన కూర్చోబెట్టాలంటే ఇద్దరం అరుచుకోవడమే సరిపోతదనమాట. ఇద్దరు అస్సలు పడదు. నాకైనా కొంచెం సైలెంట్ అవుతది కానీ మా ఆయనకి అస్సలు వినదనమాట మాట. అందుకని నేనే దగ్గరుండి హోంవర్క్స్ రాయిపించేసాను. హోంవర్క్స్ రాసేసిన తర్వాత మా లక్కోడైతే పడుకుంది. తర్వాత మేము కూడా తినేసి పడుకునే ముందు మెంతులు వాటర్ నానబెట్టేశాను. ఇంకా పడుకోవాలి. ఆ రోజు మొత్తం అలా గడిచిందండి. చాలా హ్యాపీగా గడిచింది. ఇంతే ఈ వీడియో. మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.